ఫిబ్రవరి ఫస్ట్ హాఫ్ లోనే ఎండలు మండుతున్నాయి. భానుడు భగభగలు మొదలైపోయాయి. హైదరాబాద్ సహా జిల్లాల్లో 33 నుంచి 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంత ఎర్లీగా సమ్మర్ స్టార్ట్ అవ్వడానికి కారణాలేంటి? అసలు సిసల్ సమ్మర్ ఎలా ఉండబోతోంది? వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. వేసవి కాలానికి ముందే ఎండలు మండిపోతున్నాయి. ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉక్కపోతతో విపరీతమైన ఎండతో జనాలు అవస్థలు పడుతున్నారు. అయితే ఇందుకు గల కారణాలేంటి? రానున్న ఎండాకాలంలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదయ్యే అవకాశం ఉంది అని తెలుసుకుందాము. ప్రస్తుతం మనం బేగంపేటలో ఉన్నటువంటి వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాము. మనతో పాటు డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. మ్యామ్, చూస్తున్నాం విపరీతంగా ఉక్కపోత ఎండతోటి జనం అల్లాడిపోతున్నారు. వేసవి కాలానికి ముందే ఇంత విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడానికి గల కారణం? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా ఈ తూర్పు గాలులు అవి వీస్తున్నాయి. సో వీటి ప్రభావం వల్ల ఈ అట్మాస్ఫియరిక్ కండిషన్స్ అవి ఎక్కువగా కూడా మున్పటి రోజుల కన్నా మున్పటి సీజన్స్ కన్నా కంపేర్ చేస్తే కొంచెం జల్దీగా అవి హీట్ అవుతూ ఉండటం వల్ల ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా కూడా 16 డిగ్రీ సెల్సియస్ నుంచి 20 డిగ్రీ సెల్సియస్ మధ్యన కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పూట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీ సెల్సియస్ నుంచి 36 డిగ్రీ సెల్సియస్ మధ్యన నమోదవుతున్నాయి. మామూలుగా అయితే ఫిబ్రవరిలో మనకు ఎంత ఉష్ణోగ్రతలు నమోదవ్వాలి? ప్రస్తుతం ఎంత ఎక్కువగా నమోదవుతున్నాయి మ్యామ్? ప్రస్తుతం మనకు ఎప్పుడు కూడా ఈ ఫిబ్రవరి సీజన్లో ఫిబ్రవరి మంత్లో చూసుకున్నట్టయితే ఉష్ణోగ్రతలు ఒక వారం ఇటు వారం అటు ఉంటుంది. ఎందుకంటే ట్రాన్సిషన్ పీరియడ్ అది. విండ్స్ అవి ఒక్కొక్కసారి నార్త్ వెస్టర్లీ విండ్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి ఈస్టర్లీ సౌత్ ఈస్టర్లీ విండ్స్ ఉండటం వల్ల అవన్నీ కూడా ఈ స్టేబిలైజ్ అయ్యేంత వరకు కూడా స్టెబిలైజ్ అయ్యే వరకు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇప్పుడు చూసుకుంటే ఉష్ణోగ్రతలు నార్మల్ వాల్యూ కన్నా కూడా 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ మొత్తం తెలంగాణ ప్రాంతం అంతటా కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే ఉదయం కాలం సమయంలో చూసుకుంటే కొంచెం ఉక్కపోత వాతావరణం అది ఉంటుంది. ఇంకా 11 గంటల నుంచి మనకు ఆ ఎండ వేడిమి అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చూసుకుంటే ఫిబ్రవరి కొన్ని రోజులు ఇట్లా రాత్రిపూట చల్లదనం ఉంటుంది. పగటిపూట మాత్రం ఇట్లాగా వేడి ఉష్ణోగ్రతలు ఉండే అవకాశం ఉంది. ఇక మార్చి నెల వచ్చేసరికి ఫిబ్రవరి ఎండింగ్ మార్చి నెల వచ్చేసరికి మరింత తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ ఉష్ణోగ్రతలు పెరిగి నార్మల్ వాల్యూ కన్నా కూడా 2 to 4 డిగ్రీ సెల్సియస్ ఇట్లాగే ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలలో మనకు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి? మొత్తం అంతటా కూడా అట్లానే ఉంది. ఎక్కువగా కూడా ఈస్ట్ ఈ సౌత్ డిస్ట్రిక్ట్స్ ఇవి కూడా మనకి ఉష్ణోగ్రతలు 33, 34, హైదరాబాద్లో 34 వరకు కూడా నమోదవుతున్నాయి. సో తూర్పు ఈశాన్య జిల్లాల్లోని ఎక్కువగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈసారి ఎండాకాలంలో మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలలో మనకు అధికంగా ఉష్ణోగ్రతలు, అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఎండలు ఎక్కడ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఎక్కువగా కూడా మనకి ఇంకా మార్చి నెల వచ్చినాక మనకి క్లియర్ పిక్చర్ అది కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకు ఈస్ట్ డిస్ట్రిక్ట్స్ నార్త్ ఈస్ట్ డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. సో మనం చూడొచ్చు, గత కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఉదయం 10-11 గంటల నుంచే ఎండ తీవ్రత అనేది అధికంగా ఉంటుంది. దీంతో బయటకు రావాలంటే కూడా ప్రజలు ఇప్పటి నుంచే 1-2 సార్లు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధిక జిల్లాలలో కూడా మనకు ఉష్ణోగ్రతలు అనేవి దాదాపు 33 నుంచి 35 డిగ్రీలుగా కూడా నమోదవుతున్నాయి. రానున్నది ఎండాకాలం. ఎండాకాలంలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఉండాల్సిన దానికంటే కూడా 2-3 డిగ్రీలు ఎక్కువగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సురేష్తో అంజుమా, బిగ్ టీవీ.